హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ థింగ్స్. ఈరోజు డైట్లో నేను తీసుకునే డైట్ రెసిపీస్ ఏంటో మీరు కూడా చూసేయండి. రైస్కి బదులుగా జొన్నర ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. బీరకాయ శనగల కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. రాత్రి అంతా నానబెట్టిన ఈ శనగల్ని కుక్కర్ పెట్టేద్దాం. 6 o'clockకి డిటాక్స్ వాటర్, 7:30కి కాఫీ, 9 o'clockకి స్మూతీ చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి. దీనికోసం 4 బాదం పప్పులు, 2 వాల్నట్టు, 1 ఎండు ఖర్జూరము, పంప్కిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్ 1 స్పూన్ తీసుకోవాలి. చిన్న అల్లం ముక్క, కొద్దిగా కరివేపాకు లేకపోతే కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు. 1 స్పూన్ నువ్వులు, 2 స్పూన్స్ ఓట్స్ కొద్దిగా రోస్ట్ చేసి తీసుకున్నాను. హాఫ్ టీ గ్లాస్ మిల్క్ తీసుకోవాలి. ఈరోజు నేను ఫ్రూట్ యాపిల్ తీసుకుంటున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లో వేసుకుని బ్లెండ్ చేసుకుందాం. స్మూతీ కన్సిస్టెన్సీ మరీ చిక్కగా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ వేసి బ్లెండ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో కనిపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. బీరకాయ శనగల కర్రీ కోసం 2 స్పూన్స్ గీ వేసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా పోపు దినుసులు తీసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, శనగపప్పు, మినప్పప్పు తీసుకోవాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, 1 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి తీసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకుందాం. ఈ కర్రీకి కారం వాడటం లేదు, అందువల్ల పచ్చిమిర్చి 5 వరకు వేసుకుంటున్నాను. ఆనియన్స్ సరిపడా సాల్ట్ కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 2 బీరకాయలు కట్ చేసి వేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్ వేసుకుని 10 మినిట్స్ మగ్గించుకుందాం. బీరకాయలు 80% ఉడికిన తర్వాత ఉడికించుకున్న శనగలు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, మసాలా పౌడర్, మిరియాల పౌడర్ 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఆల్మోస్ట్ వెజిటబుల్స్ అన్నీ ఉడికిపోయినాయి. కాస్త గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ వేస్తున్నాము. చివరిగా కొత్తిమీర కూడా వేసేద్దాం. స్టవ్ లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చివరిగా 1/2 టీ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ పౌడర్ వేసుకోవాలి. ఆ బిట్ట మిస్ అయిందండి. బీరకాయ శనగల కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీలోని కారం అస్సలు వాడలేదు మనం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. బీరకాయ కర్రీ చేసాం కదా, బీరకాయ పై నుండి తొక్కు కూడా ఇప్పుడు పచ్చడి చేసేద్దాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ గీ వేసుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్పేస్తాను. 10 వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ కంటే తక్కువ ఆవాలు తీసుకోవాలి. వెల్లుల్లిపాయలు 10 రెబ్బలు, కరివేపాకు, జీలకర్ర 1 స్పూన్, అలాగే నువ్వులు 1.5 స్పూన్ వరకు తీసుకున్నాను. 1/2 లెమన్ సైజ్ చింతపండు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. చింతపండు కూడా ఇందులోనే వేసేద్దాం, కొద్దిగా మగ్గుతుంది. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కాస్త చల్లారి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో 1 స్పూన్ గీ వేసుకుందాం. 2-3 సార్లు క్లీన్ చేసుకున్న బీరకాయ తొక్కిని గీలో వేసి ఫ్రై చేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్ వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. బీరకాయ తొక్కు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మొత్తం గ్రైండ్ చేసుకుందాం. మరీ మెత్తగా కాకుండా కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు పోపు వేసేసుకుందాం. 2 స్పూన్స్ గీ వేసుకొని పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు వేగిపోయింది. గ్రైండ్ చేసుకున్న పచ్చడిని పోపులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మన ఛానల్లో 18 వరకు రోటి పచ్చళ్ళనే, ఒకసారి తప్పకుండా చూడండి. బీరకాయ తొక్కుతోటి పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మరి నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. 6 అవర్స్ వాటర్లో నానబెట్టిన జొన్న రవ్వని ఇప్పుడు కిచడీ చేస్తున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ గీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, చిన్న చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకోవాలి. అలాగే మనం ఎప్పుడు వేసుకునే ఉప్మాకు కావాల్సిన పోపు దినుసులు వేస్తాం కదా, సేమ్ అవే. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, జీడిపప్పు వేసాను. పోపు దినుసులన్నీ బాగా ఫ్రై చేసుకుందాం. పచ్చి బఠానీ, జీడిపప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర వేసేద్దాం. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుందాం. కొద్దిగా మసాలా పౌడర్ వేసేద్దాం. 1/2 టీ స్పూన్ కంటే తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని కొద్దిగా వాటర్లో డైల్యూట్ చేసి వేసుకుంటున్నాను.
2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే జొన్న రవ్వ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. సరిపడా సాల్టు, కొత్తిమీర, 1 స్పూన్ నువ్వులు వేసుకుందాం. వాటర్ బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న జొన్న రవ్వ వేసేసుకోవాలి. నువ్వులు వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవరు, టేస్ట్ యాడ్ అవుతుంది. స్టవ్ లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని మూత వేసుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నేను ముందు పెట్టిన గిన్నె కాస్త పలచగా ఉంది, అందువల్ల వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశాను. జొన్న రవ్వ గోధుమ రవ్వలాగా పొడిగా ఉండదు. జొన్న రవ్వ కిచడీతో పాటు బీరకాయ తొక్కు పచ్చడి, అలాగే బీరకాయ శనగల కర్రీ కూడా రెడీగా ఉంది. మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తాయండి. మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా లంచ్ రెసిపీస్ నా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నేనైతే లంచ్ ఎంజాయ్ చేస్తున్నాను. మరి ఈ రెసిపీస్ అన్నీ చాలా బాగుంటాయి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లేట్లో క్వాంటిటీ చూసినట్లయితే 1 కప్పు జొన్న రవ్వ కిచడీ తీసుకున్నాను, 1/2 టీ స్పూన్ బీరకాయ పచ్చడి, 3 స్పూన్స్ బీరకాయ శనగల కర్రీ, అలాగే 3 స్పూన్స్ పప్పు టమాటా తీసుకున్నాను. శనగలు పప్పు హై ప్రోటీన్ కాబట్టి తొందరగా ఆకలి వేయదు, పొట్ట ఫిల్లింగ్గా ఉంటుంది. ఇదండి ఈరోజు నేను లంచ్లో తీసుకున్న రెసిపీస్. మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. 1 o'clock కల్లా లంచ్ కంప్లీట్ చేసేసి 3:30కి కాఫీ తీసుకున్నాను. ఈవినింగ్ 6:30కి డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. శనగలు నిన్న రాత్రి నానబెట్టేశాను. ఇప్పుడు కుక్కర్లోని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని పక్కకి తీసుకున్నాను. వేరుశనగపప్పు, పుట్నాల పప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకోవాలి. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తూ చెప్తాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 2 స్పూన్స్ గీ వేసుకుందాం. నెయ్యి హీట్ అయిన తర్వాత వేరుశనగపప్పులు ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుందాం. 2 స్పూన్స్ అటుకులు కూడా ఫ్రై చేసి తీసుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో 1/2 ఇంచ్ అల్లం ముక్క వేసుకుని ఫ్రై చేసుకుందాం. 1 స్పూన్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, ఒక చిన్న ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ పుట్నాల పప్పు, కొద్దిగా కరివేపాకు తరుగు వేసుకోవాలి. నానబెట్టుకున్న బాదం 4, జీడిపప్పు 4 కట్ చేసి వేసుకోవాలి. వాటర్ మిలన్, పంప్కిన్, సన్ఫ్లవర్ సీడ్స్ నానబెట్టుకుని వేసుకుంటున్నాను 1 స్పూను. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. నానబెట్టి ఉడికించుకున్న శనగలు కూడా వేసేసుకుందాం. చిటికెడ పసుపు, 1/2 టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ మిరియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ కూడా కావాలంటే వేసుకోవచ్చు. కొత్తిమీర, సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. 1 మినిట్ మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫ్రై చేసుకున్న వేరుశనగ పప్పులు, అటుకులు కూడా వేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని బౌల్లోకి తీసుకుందాం. సన్నగా కట్ చేసి తీసుకున్న 2 స్పూన్స్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. 1/2 లెమన్ రసం కూడా వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్ ఉన్న ఈ డిన్నర్ రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా తీసుకోవచ్చు. మన ఛానల్లో 700+ వీడియోస్ ఉన్నాయండి. తప్పకుండా ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు. ఛానల్కి గంట సింబల్ నొక్కండి. మా వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.